వంట గ్యాస్ సిలిండర్ ధరను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ నెల్లూరు రూరల్ కమిటీ ఆధ్వర్యంలో వనంతోపు సెంటర్ నుండి కొండాయపాలెం గేట్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా ఒకేసారి వాణిజ్య సిలిండర్ పై 993 రూపాయలు పెంచడం దుర్మార్గం. 5 రాష్ట్రాలలో ఎన్నికలు అయిపోయిన వెంటనే కేంద్ర ప్రభుత్వం వాణిజ్య సిలిండర్ ధరలు చరిత్రలో ఎప్పుడు లేని అంతగా పెంచడం వలన చిన్న చిన్న వ్యాపారస్తులు, టిఫిన్ సెంటర్లో నడుపుకునే వంటి వ్యాపారస్తులు, హోటల్స్ పై తీవ్రమైనటువంటి ప్రభావం పడుతున్నది. ఫలితంగా హోటల్స్ రంగంపై ఆధారపడి పనిచేసే కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి కోల్పోయిన వ్యాపారస్తులకు, టిఫిన్ సెంటర్లకు ఆర్థికంగా సహాయం చేసి ఆదుకోవాలని, గ్యాస్, ఆయిల్ బ్లాక్ మార్కెట్ అరికట్టాలని డిమాండ్ చేశారు. పెంచడం అనేది ఇంతవరకు భారతదేశ చరిత్రలోనే లేనటువంటి పరిస్థితి. ఇంత దుర్మార్గంగా 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయిన వెంటనే ఈరోజు కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ రకంగా వాణిజ్య సిలిండర్లు పెంచడం వల్ల చిన్న చిన్న వ్యాపారస్తులు, టిఫిన్ అంగళ్ళు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వాటి మీద ఆధారపడి జీవించేటువంటి కార్మికులు కూడా ఉపాధి కోల్పోతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికే తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని వాణిజ్య సిలిండర్ ధరను వెంటనే తగ్గించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ప్రజానీకాన్ని అందరినీ కూడా కూడగట్టుకొని ఈ గ్యాస్ సిలిండర్లు తగ్గించేంత వరకు కూడా ఈ ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.